హాయ్ హలో వెల్కమ్ టు బెంగళూరు పాప స్వాతిక వ్లాగ్స్. మేము మార్నింగే లేచి 8 o'clock కల్లా ఫ్యామిలీ మొత్తం స్టార్ట్ అయ్యాము ఆర్కే బీచ్కి. ఎందుకంటే కొత్తగా పెట్టిన డబల్ డెక్కర్ బస్సు ఎక్కుదామని చెప్పి. సంక్రాంతి రోజు మేము బస్సు ఎక్కుదామని అనుకున్నాము, అందరూ ఈవినింగ్ టైము. కానీ ఒక్కొక్క ఫ్యామిలీ వచ్చేసరికి అందరి కోసం వెయిట్ చేసేసరికి ఆ బస్సు అక్కడి నుంచి వెళ్ళిపోయింది. సో ఇలా కాదు, మనం నెక్స్ట్ డే మార్నింగ్ ప్లాన్ చేసుకుందాము, ఎర్లీ మార్నింగ్ లేచి ఆర్కే బీచ్కి వచ్చి బస్సు ఎక్కుదామని చెప్పేసి. ఎప్పుడైనా మనం ఓపెన్ టాప్ బస్సు సన్ రైజ్ ఆర్ సన్సెట్ టైంలో ఎక్కితే చాలా బాగుంటుంది. ఆ వ్యూస్ అవన్నీ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తాము. ఈ బస్ పేరు హాప్ ఆన్ హాప్ ఆఫ్ ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్. ఈ బస్కి టికెట్ ఉంటుంది. అది మనం ఆన్లైన్లో అయినా తీసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా వెళ్ళి అయినా మనం టికెట్ తీసుకుని ఎక్కచ్చు బస్సు. ఓపెన్ టాప్ ఎలక్ట్రిక్ బస్ టికెట్ అడల్ట్స్కి అయితే 260 రూపీస్, ఇంకా కిడ్స్కి అయితే 150 రూపీస్. ఇది 1 డే పాస్ కింద ఇస్తారు మనకి, అన్లిమిటెడ్ రైడ్స్. ఈ బస్సులో మనకి ఒక గైడ్ కూడా ఉంటారు, వాళ్ళు మనకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఒక్కొక్క ప్లేస్కి వెళ్ళినప్పుడు. ఆగస్ట్ 29, 2025లోని గవర్నమెంట్ ఈ సర్వీస్ని లాంచ్ చేశారు, టూరిజంని అట్రాక్ట్ చేయడానికి వైజాగ్లోని. ఇంకా మా మోక్షి వాడి కెమెరాలోని అందరికీ ఫొటోస్ తీసి ఆ ప్రింట్ ఇస్తున్నాడు అందరికీ. ఈ బస్సు ఆర్కే బీచ్లోని ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. అది తొట్లకొండ వరకు మనని తీసుకెళ్తాడు. ఆల్మోస్ట్ 16 kilometers వరకు మనని తిప్పుతుంది బస్సులో. ఈ బస్సు కొన్ని ప్లేసెస్ని కవర్ చేస్తుంది. అది ఆర్కే బీచ్, ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియం, కైలాసగిరి, రుషికొండ, తొట్లకొండ, ఇలా కొన్ని ప్లేసెస్ని మనని తీసుకెళ్తుంది. మేము ఆ ఫ్యామిలీ మొత్తం బస్సులని కొన్ని రీల్స్ చేస్తున్నాము. ఇది ఒక రీల్. సో అందరూ కలిసి ఈ స్టెప్, ఒక్కొక్క కపుల్ ఈ స్టెప్ వేయాలని చెప్పేసి అన్నాను కూర్చుని. ఇంకెలా రీల్ చేసుకుంటూ ఉంటున్నాము. మా ఫ్యామిలీ మొత్తం చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఈ రైడ్ చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అని చాలా బాగుంది ఈ ఎక్స్పీరియన్స్ అది. ఏంటి పడవ ఊగిపోతుంది. మమ్మల్ని టైటానిక్ పోజ్ పెట్టమన్నారు. అప్పుడు పెట్టినప్పుడు ఇలాగా కామెడీగా అన్నారు, టైటానిక్ మునిగిపోతుంది, ఇది ఏంటి కదులుతుంది అని చెప్పేసి. తర్వాత నేను మా హస్బెండ్ నించుంటే మాకు ఇలా కొన్ని వీడియోస్ అవన్నీ తీశారు. మేము కూడా ఇలా కపుల్ రీల్ చేసుకుందామని. అసలు బస్సు ఎక్కిన కాడి నుంచి సరిగ్గా మేము కూర్చోలేదు, నించునే ఉన్నాము. మొత్తం ఆల్మోస్ట్ రైడ్ అంతా కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాం మా కజిన్స్ అంతా కలిసి. ఇది ఒక బెస్ట్ మూమెంట్, ఫ్యామిలీతోని ఎంజాయ్ చేయడం. ఇలా సంక్రాంతికి వెళ్ళి అందరూ మీట్ అయ్యి ఒక పక్క ఫెస్టివల్ సెలబ్రేషన్స్, ఇలా మధ్యలోని బయటికి వెళ్ళి అంతా తిరిగి సెలబ్రేట్ చేసుకోవడం చాలా బాగుంది మాకు. ఆర్కే బీచ్లోని ఇది నా ఫేవరెట్ స్పాట్, సబ్మెరీన్. ఇది సబ్మెరీన్ మ్యూజియం. మన లోపలికి వెళ్ళి మ్యూజియం కూడా చూడొచ్చు. వైజాగ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా మ్యూజియంకి వెళ్తే కమెంట్ చేయండి. ఇంకా మేము బస్సులో వెళ్తుంటే ఒక బటర్ఫ్లై వచ్చింది, ఎంత క్యూట్గా ఉందో. సో అందరూ క్యూట్గా ఆ ఫొటోస్ దిగాము దాన్ని పట్టుకుని. తర్వాత అలాగా చెట్టు మీద వదిలేసాం దాన్ని. ఇంకా మా హస్బెండ్ ఎంజాయ్ చేస్తున్నారు ఫుల్గా బీచ్లోని ఓపెన్ టాప్ బస్ ఎక్కి కూడా. ఈ ఎక్స్పీరియన్స్ చాలా బాగా నచ్చింది తనకు కూడా. మీకు బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా ఒక బిల్డింగ్, ఇదే జగనన్న కట్టించారు వైజాగ్లోని. ఆ బిల్డింగ్ చాలా బాగుంటుంది.
ఇది వైజాగ్లోని రాడిసన్ హోటల్. ఆల్మోస్ట్ ఎప్పుడైనా క్రికెట్ మ్యాచెస్ ఏవైనా క్రికెట్ స్టార్స్ అందరూ ఇక్కడే ఉంటారు, లేదా నోవాటెల్లో అయినా ఉంటారు. ఇదే నేను చదివిన కాలేజ్, గీతం యూనివర్సిటీ వైజాగ్లోని. నేను MBA చేశాను గీతంలోనే. ఎంత బాగుందో ఇలా నా కాలేజ్ని చూస్తుంటే. ఇది మా జగన్ ఈ రైడ్ వెళ్తున్నప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి, మధ్యలో చెట్లు వస్తే మనకి తగులుతాయి. బొమ్మరీలు మూవీలోని అప్పుడు ఇప్పుడు సాంగ్ ఉంటుంది కదా, ఆ సాంగ్లోని వాళ్ళు ఓపెన్ టాప్ బస్ ఎక్కుతారు. అప్పుడు నేను మూవీ చూసినప్పుడు నేను కూడా ఇలా ఓపెన్ టాప్ బస్ ఎక్కాలి అని చెప్పేసి అనుకున్నాను. ఇప్పుడు ఇలా ఎక్కినప్పుడు నేను ఒక చిన్న రీల్ తీసుకున్నాను ఈ సాంగ్ పెట్టుకొని. సో ఇలా మేము ఎంజాయ్ చేసాము ఈ బస్ రైడ్ని. ఈ రైడ్ మనకి 1.5 hour పడుతుంది వెళ్ళి రావడానికి. ఇంకా ఈ బస్ టైమింగ్స్ మార్నింగ్ 9 AM నుంచి నైట్ 8 PM వరకు ఉంటుంది. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టు అయి ఉంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాగే డిఫరెంట్ వీడియోస్ తీస్తాను, మీకు చూపిస్తాను, నేను అన్నీ షేర్ చేసుకుంటాను మీతోని. మా బస్ రైడ్ అయిపోయాక ఇదే మా లాస్ట్ రీల్. ఫ్యామిలీ మొత్తం అదిరిపోద్ది సంక్రాంతి అని రీల్ చేశాము. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో చూసి లైక్ కొట్టండి. బై బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలోని కలుద్దాము.